నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ అయ్యప్ప మాలధారణ వేసుకుని 18వసారి శబరిమల యాత్ర చేయనున్న నారికేల స్వాములను ఘనంగా సన్మానించిన అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆదివారం అశోక్ టాకీస్ చౌరస్తాలో గల అమావాస్య మండపం అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అధ్యక్షులు సీమా నరేందర్ అధ్యక్షతన నారికేల స్వాములను శాలువలతో సన్మానించి మెమెంటోతో పాటుగా నారికేల మొక్కను కూడా అందించారు. వేద పండితులతోటి ప్రత్యేక పూజలు చేయించి వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు. 18వసారి అయ్యప్ప దర్శనానికి వెళ్లుచున్నటువంటి గురుస్వాములతో కలిసి అశోక్ టాకీస్ చౌరస్తా నుండి ఎల్లమ్మ గుడి వరకు పాదయాత్రతోటి ఎల్లమ్మ అమ్మవారిని దర్శనంతో పాటుగా కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అధ్యక్షులు సీమా నరేందర్ మాట్లాడుతూ 18వసారి శబరిమల యాత్ర చేస్తున్నటువంటి నారికేల స్వాములను ఘనంగా సత్కరించడం చాలా సంతోషం కలిగించిందన్నారు. 18 పర్యాయాలు అయ్యప్ప స్వామి దీక్ష చేయాలంటే స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు. స్వామి అనుగ్రహంతో 18వసారి శబరిమల యాత్ర చేస్తున్న స్వాములకు మనం సత్కరించి పూజించడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. अश्वपूर्वांतर्यावस्नादप्रबोधिं श्रियं देवी वक्तये शर्मा देवेशदा कामसोः सुदामन्यप्राकारामार्पां दुरन् అధ్యక్షులు శ్రీ రఘురామ్ గౌడ్ గారిని కూడా భగవాను శరణం భవి మోక్షం అయ్యప్ప శరణం స్వామి కొద్దిగా డిస్టర్బ్ చేయకండి సంతోషాలు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో ఎన్నో మహత్తర కార్యక్రమాలు మరి మేమంతా కూడా ఇక్కడ అందరి సమక్షంలో అయ్యప్ప స్వాముల సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నాము. మరి ఇప్పుడు ఈరోజు 8వ తారీఖు రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు పాలమూరు పట్టణము మరియు పాలమూరు పరిసర ప్రాంతాలలో ఉన్న 18వసారి మాలాధారణ చేసి మరి శబరి యాత్ర చేస్తున్న గురుస్వాములకు ఈరోజు సన్మానము మరి వేద పండితులతో ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
గురుస్వాములకు నారికేల గురుస్వాములకు ఈరోజు ఒక కొబ్బరి చెట్టు, ఒక శాల్వా, ఒక పూలహారము మరియు మెమోంటో ఇచ్చి సన్మానించడం జరిగింది. మరి వేద పండితులతో వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. 18 సార్లు మాలాధారణ వేసి శబరియాత్ర చేయాలంటే ఆ అయ్యప్ప ఆశీర్వాదం వారిపై మెండుగా ఉంటేనే 18 సార్లు మాలాధారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారు ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఈ 18 మెట్ల సోపానము మరి వాళ్ళు అధిగమించడం జరిగింది. కాబట్టి పాలమూరు పట్టణంలో వాళ్ళని సన్మానించుకోవడము చాలా గర్వంగా మా సంస్థ గర్వంగా మేము చెప్పుకోదలుచుకుంటున్నాము, గర్వంగా సంతోషిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా పాలమూరు అయ్యప్ప స్వాములు ఈరోజు పాలమూరులో 40 రోజులే కార్యక్రమం, 40 రోజులు మాలాధారణ వేసి 40 రోజుల తర్వాత అయ్యప్పలు ఎవరు కూడా కనిపించారని చెప్పి చాలా జగల మరి ఈ సంభాషణ జరుగుతూ ఉంటుంది. దానికి అతీతంగా పాలమూరు పట్టణంలో 360 రోజులు అయ్యప్ప స్వామి నామస్మరణతో అనేక కార్యక్రమాలు పాలమూరులో చేపట్టడం జరుగుతున్నది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఇదివరకే జరుపుకున్నాము. ప్రస్తుతము మరి ఇంటింటి భజన మన ఇంట్లో భజన అనే కార్యక్రమము మరి అయ్యప్ప స్వామి మాలాధారణ చేసే ఒక అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం నిర్వహించాలంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. మరి బీదవారు అయ్యప్ప స్వామి మాలాధారణ చేసి మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహించుకోలేకపోతున్నామని బాధపడడం మేమంతా కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఈ ఇంటింటి భజన మన ఇంటి భజన కార్యక్రమాన్ని పాలమూరుకు తీసుకురావడం జరిగినది. ఈ కార్యక్రమంలో మరి వాళ్ళ ఇంటి నుంచి ఖాళీ పూలు కొబ్బరికాయ తీసుకొస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మేమే సమకూర్చుతాము. ఎవరికి కూడా దక్షిణ కానీ సన్మాన కార్యక్రమాలు కానీ అల్పాహారము ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధంగా ఉంది మా సంస్థ తరపున. ఎందుకంటే ఒక అయ్యప్ప భక్తుడు 100 నుంచి 200 రూపాయలతో వాళ్ళ ఇంట్లో గర్వంగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహించుకొని వాళ్ళ ఇంటిల్లిపాది సంతోషపరిచే విధంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేమందరం కూడా గర్విస్తున్నాము. 90 వారాలు దిగ్విజయంగా కొనసాగించుకోవడం జరిగింది. త్వరలో 100వది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పాలమూరు పట్టణంలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి అమావాస్యకు బాలగంగాధర్ తిలక్ చౌరస్తా, పాత అశోక్ టాస్ చౌరస్తాలో అమావాస్య అన్నదాన మండపంలో గత 2.5 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకు పట్టణవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపుగా ఒక 1000 మందికి ఇక్కడ అన్నదానం జరుపుతున్నాము. ఈ కార్యక్రమం కూడా నిర్విరామంగా కొనసాగుతుంది. మరి అదేవిధంగా చలివేంద్రము, ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ, బాటసార్ల దహార్తి తీరుస్తున్నందుకు మేమందరం కూడా చాలా గర్వంగా మరి ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించుకోవడం కూడా చాలా గర్వంగా మేమందరం కూడా చెప్పుకుంటున్నాము. పాలమూరులో అయ్యప్ప స్వాములు అందరూ కలిసికట్టుగా మమేకంగా కావడానికి మా సంస్థ తరపున మేము ఎంతో కృషి చేస్తున్నామని మీ ద్వారా మేము చెప్పుకుంటూ పాలమూరు నుంచి అయ్యప్ప స్వాములు విశేషంగా ఇక్కడ రావడము, మరి నారికేల గురుస్వాములు దీంట్లో పాల్గొనడము, వారందరూ కూడా నేను పేరున వారికి పాదాభివందనాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు పాలమూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేదు. పాలమూరులో మరి ఎవరు కూడా పాలమూరు పట్టణం కూడా చేయలే. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. కాబట్టి ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో జరగాలని చెప్పి నేను మనసారా అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో సీమా నరేందర్ స్వామి అధ్యక్షతన అనేక మంది స్వాముల సారథ్యంలో అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శబరిమలలో అయ్యప్ప స్వామికి 18 మెట్లు. ఎవరైతే 18 సార్లు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారో వారిని నారికేల స్వామిగా పిలుస్తున్నారు. కాబట్టి ఆ నారికేల చెట్టును శబరిమలలో వేయడం ఆనవాయితీ. అటువంటి గొప్పనైన కార్యక్రమాన్ని పాలమూరులో 18వసారి మాల వేసుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సంస్థ ఆధ్వర్యంలో మొమెంటోతో, నారికేల వృక్షంతో, పూలదండతో సత్కరించడం జరిగింది. అదే రకంగా గొప్పనైన రీతిలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు
చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ మొట్టమొదట నాకు తెలిసి మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సంస్థ సారథ్యంలో పాలమూరులో ఉదయం పూట టీ కాఫీ ఇస్తూ సాయంత్రం ఒక 450 నుంచి 500 మందికి ప్రతిరోజు కూడా అల్పాహార వితరణ చేస్తూ ఉన్న ఈ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సీమానంద స్వామికి కానీ సతీష్ స్వామి కానీ రమేష్ స్వామి కానీ రఘుస్వామి కానీ ఇతరత్ర సభ్యులందరికీ పేరు పేరున వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగి ఇంకా గొప్పనైన కార్యక్రమాలు ఎదర చేసే శక్తి ఇందులో మనం ప్రధానంగా దేశపాండే స్వామి గురించి మాట్లాడాలి. వారు రాష్ట్ర అధ్యక్షునిగా అఖిల భారత దీక్షా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ వారి సారథ్యంలో నడుస్తున్నాయి కాబట్టి వారికి కూడా అయ్యప్ప అనుగ్రహం కలగాలని, పాలమూరులో ఉన్న ప్రతి గురుస్వామి యొక్క అనుగ్రహంతో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు అయ్యప్ప కార్యక్రమాలు చేసే శక్తి ఈ సంస్థకి కలుగుగాక. స్వస్తి. అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మహబూబ్నగర్లో చాలా రోజుల నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఎవ్వరు కూడా మాల వేసుకుంటే ఇబ్బందులు కలగకుండా వీళ్ళు ముందరకు వచ్చి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు పాలమూరులో ప్రతి ఇంట్లో కూడా అయ్యప్ప భజన చేసుకునాలి అనుకునే వారికి కూడా ప్రతి బుధవారం కూడా ఈ దీక్షా సేవా సమితి ద్వారా అయ్యప్ప స్వామి భజన, ఇంటింటి భజన, మన ఇంట్లో భజన అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాక ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా ముందరికెళ్తున్నారు. ఈరోజు మాల వేసుకొని ఎక్కడో ఉండి అల్పాహారానికి ఇబ్బంది కలిగితే వాళ్ళకు కూడా ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా అయ్యప్ప దీక్షా సేవా సమితికి. ఇంకా ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఈడ చిన్నగా ఉన్న స్థలం కూడా అమావాస్య మండపం ఏర్పాటు చేసి ఉదయం టీ కాఫీతో నుంచి మొదలుకొని ఈ రాత్రి అల్పాహారం వరకు కూడా వీళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవుడు ఇంకా వీళ్ళకి ఈ సంస్థకి ఆయురారోగ్యాలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా కూర్పు చేయాలని మేము అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం.